తెలంగాణ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అరాచకాలపై మాట్లాడేందుకు మనతో సాంకేతిక విద్యా సంస్థల ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ కుమార్ ఉన్నారు. సంతోష్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి ఏ రకంగా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాయో చూస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ అసలు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, సరైన వస్తువులు లేకుండా, అలాగే ప్రొఫెషనల్స్ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ లేకుండా కాలేజీలు నడుపుతున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఏ విధంగా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తాయండి? అసలు ఏం జరుగుతోంది ఈ మాఫియా వెనక? మేడం, వాస్తవానికి ఇక్కడ చూసినట్టయితే ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, వృత్తి విద్యా కళాశాలలు ఏవైతే నిర్ణయం తీసుకున్నాయో బంద్ కార్యక్రమానికి 20 నుంచి 30% కాలేజీలే బంద్ ప్రకటిస్తున్నాయి. మిగతా 70% కాలేజీలు ఈ రోజు రన్ అయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. వాస్తవానికి చూసినట్టయితే మేడం, ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు దృష్టి ఆలోచించి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. కానీ అదే అదనుగా తీసుకొని ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, ఎంబీఎంసీఏ కాలేజీలు ఏం చేశాయంటే దాన్ని వాళ్ళ ఖజానాగా మార్చుకున్నాయి. సొంత ఖజానాగా మార్చుకొని ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులకు సరైనటువంటి విద్య అందించకుండా పనిచేస్తున్నటువంటి నిరుద్యోగులైనటువంటి ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పేసి, వేతన సంఘ జీతాలు ఇస్తున్నామని చెప్పేసి బ్యాంకు ఖాతాలు జమ చేసి ఇవాళ రిటర్న్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో 90% కాలేజీలు నడుస్తున్నట్టు. కానీ అలాంటి కళాశాలల పైన రాష్ట్ర ప్రభుత్వం ఏనాడు కూడా చర్య తీసుకోలేదు, ఏనాడు కూడా విచారణ చేపట్టలేదు. ఇవాళ ఆ విధంగా చేయలేదు కాబట్టినే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంచితనాన్ని ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, వృత్తి విద్యా కళాశాలలు కావచ్చు బంద్ పిలుపునిచ్చాయి. ఏ కళాశాలలు అయితే బంద్ పిలుపునిచ్చాయో ఆ కళాశాలలో కనీస వేతన సంఘ జీతాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మేడం. సంతోష్ గారు, గతంలోనే కేసీఆర్ హయాంలోనే విజిలెన్స్ కమిషన్ వేశారు, అలాగే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఉంది. కానీ వీటికి సంబంధించి కూడా ఆయా విద్యా సంస్థల్లో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీల పరిస్థితి ఏంటి, వీటన్నిటి మీద కూడా ఒక కమిషన్ వేశారు. దానికి సంబంధించిన నివేదిక కూడా వచ్చింది. ఏవైతే కొన్ని ప్రమాణాలు పాటించిన విద్యా సంస్థల లైసెన్సులు కూడా రద్దు చేయడం జరిగింది. కానీ ఏం జరుగుతోంది అసలు? వాస్తవానికి మేడం, ఇప్పటి వరకు ఏ ఒక్క కాలేజీని కూడా రద్దు చేసినటువంటి దాఖలు లేవు మేడం. అవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి ఉన్నాయి. కానీ కాలేజీలలో ఫ్యాకల్టీకి ఇవాళ తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి యజమాన్యాలపైన రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం ఉండొచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మేము ఎన్నో సందర్భాల్లో ఫిర్యాదు చేశాం. ప్రత్యేకమైనటువంటి కమిటీలు వేశారు. టీఏఎఫ్ఆర్సీ ఫీజుల కోసం విద్యార్థుల పైన బడ్డను మోపేందుకు టీఏఎఫ్ఆర్సీతో కొలిగై ఒక కమిటీ, స్పెషల్ కమిటీని వేశారు. స్పెషల్ కమిటీ ఆదేశాల మేరకు ఫీజులు పెంచాలా వద్దా అనేది ఒక కమిటీ వేసి దానికి కొన్ని సడలింపు వ్యవహారాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఆ ప్రభుత్వం వేసినటువంటి టీఏఎఫ్ఆర్సీ కమిటీ ఏదైతే ఉందో ఫీజుల పైన సరైన నిర్ణయం తీసుకోలేదు. ఇంతవరకు కూడా ఇప్పటివరకు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫ్యాకల్టీకి సరైనటువంటి జీతాలు చెల్లించడం లేదు అనేది చాలా సందర్భాల్లో మేము ఫిర్యాదులు చేశాం. కనీసం కాలేజీలో ఒక్కొక్క అధ్యాపకుడికి ₹1,00,000 వేస్తున్నామని చెప్పేసి బ్యాంకు ఖాతాలో జమ చేసి 60,000 రూపాయలు తన జీతం ఉంటే ₹1,00,000 ఖాతాలో వేసి ₹40,000 వాళ్ళు సెల్ఫ్ చెక్ ద్వారా కావచ్చు, లేదంటే బ్యాంకు ఏటీఎం కార్డు ద్వారా కావచ్చు తీసుకుంటున్నట్టు వైనం. అయినప్పుడు ఇలాంటి కంప్లైంట్లు కూడా మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. కాబట్టి ఈ రోజు ప్రైవేట్ కాలేజీల బ్లాక్ మెయిల్కి దిగినాయని చెప్పేసి ప్రభుత్వాలు అంటున్నాయి. కానీ బ్లాక్ మెయిల్ కాదు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది మేడం. సంతోష్ గారు, మీరు సాంకేతిక విద్యా సంస్థల ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు కాలేజీల్లో విజిట్ చేస్తారా? అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, సౌకర్యాల లేమి గురించి, వీటన్నిటికీ సంబంధించి ఒక రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చారా ప్రభుత్వానికి? ఇచ్చాను మేడం. గతంలోనే 2-3 సార్లు ఇచ్చాను మేడం. నేను మెయిల్ ద్వారా 3 సార్లు పంపించాను. ఇప్పటి వరకు కూడా దానిపైన ఎలాంటి చర్య తీసుకున్నటువంటి పరిస్థితి. ఓన్లీ ఇవాళ యజమాన్యాలు బంద్ పిలిపించాయని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఇవాళ వాళ్ళతోటి 3 సార్లు 4 సార్లు ఇప్పటికీ పదే మీటింగ్లు పెడుతున్నారు. కానీ అధ్యాపకులు చాలా సందర్భాల్లో తెలియజేశాయి, మాకు సరైన వేతనాలు రావడం లేదు, మాకు వేతన సంఘ జీతాలు ఇస్తున్నామని చెప్తున్నాయి కానీ ఇస్తలేవు, మేము మా సమస్యలు పట్టించుకోండి, మా గోస వినండి అని చెప్పేసి కనీసం 2 నుంచి 6 నెలలు జీతాలు రావడం లేదని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ఫిర్యాదు చేస్తామండి. యూనివర్సిటీలకు కావచ్చు, ఏఐసిటీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఉన్నత విద్యాశాఖ కావచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, వీరందరూ కూడా ఫిర్యాదు చేశాం.
కానీ ఏనాడు కూడా చర్య తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఈ విధంగా తయారైందని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది మేడం. సరే, ఫీజు రియంబర్స్మెంట్ అంశాన్ని పక్కన పెడదాం. ప్రభుత్వం దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకునే చర్చలు జరుగుతున్నాయి. కానీ లక్షల్లో ఫీజులు వసూలు చేసి కోట్లల్లో వెనకేసుకుంటున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు 80% కాలేజీకి ఖర్చు పెట్టాలి, స్టాఫ్కి ఖర్చు పెట్టాలి, అక్కడ సౌకర్యాలకు ఖర్చు పెట్టాలి. కానీ 80% వెనకేసుకుని 20% మాత్రమే ఖర్చు పెడుతుంది. దీన్ని ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా మీరు? 100% మేము చాలా సందర్భాల్లో చేశాం మేడం. మేము చేశాము, చేయడంతో పాటుగా మేము ఫిర్యాదులు కూడా చేసినాం మేడం. దీనిపైన 80% కాలేజీలలో ఏ ఒక్క కాలేజీలో కూడా సరైనటువంటి వేతన సంఘ జీతాలు ఇవ్వడం లేదు. ఇస్తున్నామని చెప్పేసి కాగితాల మీద చూపించి ఇవాళ లక్షల రూపాయల ఫీజులు పెంచుకున్నాయి గత 15-12 సంవత్సరాలలో. ఇవాళ కానీ అధ్యాపకులకు చాలని జీతాలు. ఇవాళ హైదరాబాద్ లో బతకాలంటే ఇద్దరు అతనికి రావాల్సినటువంటి జీతం మినిమం 50,000 ఉంటే బతికే పరిస్థితి ఉంది. కానీ కాలేజీలు అతని యొక్క వీక్నెస్ పాయింట్ తీసుకొని అతని అకౌంట్ లో ₹1,00,000 వేసేసి, నేను చెప్పాను కదా మేడం ఇంతకు ముందు చెప్పినట్టుగా 60,000 అతని జీతం ఉంటుంది, ₹40,000 రిటర్న్ తీసుకోవడం ఖాళీ చెక్లతోటి. దాదాపు ఈ దందా 1,000 కోట్ల దందా, ప్రతి సంవత్సరం 1,000 కోట్ల దందా నడుస్తుంది మేడం ఇది అంతా కూడా. కాలేజీ యాజమాన్యాలు ఎప్పుడైనా ప్రశ్నించారా మీరు? చాలా సందర్భాల్లో మేడం మేము చాలా సందర్భాల్లో కాలేజీకి వెళ్ళి కూడా ధర్నాలు కూడా చేసాం, స్ట్రైకులు కూడా చేసాం. సాలరీస్ ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళకి చేసినప్పుడు ఎవరైతే సమస్య ఉందో ఆ అధ్యాపకులకు జీతాలు చెల్లిస్తున్నారు. కానీ మిగతా మొత్తం కాలేజ్ స్టాఫ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి మీరు వెళ్ళి సంఘాలకు ఫిర్యాదు చేస్తే మీ జీతం ఉండదు, మీ ఉద్యోగం ఉండదు, మిమ్మల్ని తొలగింపు చేస్తామని చెప్పేసి అధ్యాపకులను భయభ్రాంతులకు గురి చేయడం. ఈ విధంగా చేయడం ద్వారా అధ్యాపకులు భయపడిపోయి వాళ్ళు ఇచ్చే జీతానికే మోల్డ్ అయిపోయి వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ అదే జాబు అని చెప్పేసి మాకు ఇదే స్వర్గం అన్నట్టుగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది మేడం. ఈ యజమాన్యాలు చేసేటువంటి అరాచకాలకు అధ్యాపకులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. ఇవాళ ఎంటెక్లు, పిహెచ్డీలు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు చేసినటువంటి అధ్యాపకులు ఇవాళ చాలనటువంటి జీతానికి బతుకుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మా నివేదన ఎన్నో సందర్భాల్లో వినిపించాం, ఆ నివేదనను కనీసం పట్టించుకోలేదు. ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా ఒక బోర్డు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా అధ్యాపకులకు నెలవారీగా జీతాలు అందే విధంగా చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఎన్టీవీ ముఖంగా తెలియజేస్తున్నాం మేడం. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సంతోష్ కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్.